రేషన్ కార్డ్ పని మీద ఊరైతే వచ్చామని చెప్పాం కదా! మేము రావడం ఫ్రైడే రోజు వచ్చాం. ఇంకా ఆ రోజైతే పని అవ్వలేదు. ఆ నెక్స్ట్ రోజు సెకండ్ సాటర్డే, సండే వరుసగా రావడంతో పని అయితే అవ్వలేదు. ఇంకా మండే రోజు పని అవుతుందని చెప్తే మా అబ్బాయిని తీసుకురావడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. మేము వచ్చిన రోజే మా అబ్బాయి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఇంకా మా అత్తారింటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి ఆటో ఎక్కేసి బొబ్బిలైతే వచ్చేసామండి. బొబ్బిలి కాంప్లెక్స్‌లో మా ఊరు బస్సు కోసం ఎంతసేపు వెయిట్ చేసిన బస్సు అయితే రాలేదు. ఇంక ఇది అయ్యే పని కాదని చెప్పి ఆటో ఎక్కేసి ఊరైతే వచ్చేసామండి. ఫైనల్‌గా మా అమ్మ వాళ్ళ ఊర్లో దిగాము. కొంచెం దూరం నడిచామో లేదో మా అన్నయ్య అయితే బండి పట్టుకొని వస్తే ఆ అన్నయ్య బండి మీద అయితే ఎక్కి ఇంటికైతే వచ్చేసామండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా ముందిల్లు అయితే కడుతున్నారు. వాళ్ళు వచ్చేసి వెనకింట్లో ఉంటున్నారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి కొత్త గేట్లు అయితే కొన్నారని చెప్పేసి వాటిల్లో అయితే గుమ్మం పూజ చేసేసి వాటిని అయితే బిగిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేసేసి సాయంత్రం 5:00 అయ్యింది. మేమైతే తిరిగి మా ఇంటికైతే మా అబ్బాయిని తీసుకొని బయలుదేరేసాం. ఇంకా ఆటో దగ్గరికి అయితే చాలా దూరం నడవాలని చెప్పేసి మా నాన్న అయితే బండిపైన అయితే మమ్మల్ని దించేశారు. ఇంకా మా ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. మేము ముగ్గురం అయితే ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూడండి సాయంత్రం సన్సెట్ ఎంత బాగుందంటే పచ్చని పొలాలు సన్సెట్ అయితే చాలా బాగుంది. అందుకని వీడియో తీసానండి, మీరు కూడా చూస్తారని చెప్పేసి. ఇంకా మా ఆయన అయితే మా నాన్న తీసుకొని అయితే వచ్చేసారండి. ఇక్కడ రోడ్డు దగ్గర చల్లగా ఉందని చెప్పేసి మా పిల్లలు రోడ్డు పైన పరిగెడుతూ డ్యాన్స్ చేస్తూ ఆడుతున్నారు. ఇంకా చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఆటో వస్తే ఆటో ఎక్కి బొబ్బిలి అయితే వచ్చేసామండి. మళ్ళీ కాంప్లెక్స్లో మా ఊరు వెళ్ళే బస్సు కోసం వెయిట్ చేస్తే ఇంకా ఇది వచ్చేలా లేదని చెప్పేసి ఆటో ఎక్కేసి అయితే మా ఊరైతే వెళ్ళిపోయామండి. మేము